తేదీ 28/10/25 ఈనాడు సంపాదకీయం చదివాక మద్యం విధ్వంసం ప్రభుత్వాలకు పట్టదా? ఆ ప్రేరణతో అవే భావాలతో ఇలా రాశారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి అమానుష నేరాలు చోటు చేసుకున్నా వాటి మూలాలు కారణం రెండు. ఒకటి అక్రమ సంబంధాలు, రెండు మద్యం మహమ్మారి. మహమ్మారిలా స్వైర విహారం చేస్తుంది నేడు ఆనందం అనిపించినా బాధ అనిపించినా వివాహ కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో, చిందులకైనా, చివరికి మరణ కార్యక్రమాలు ఎందైనా, ఎన్నికల కార్యక్రమాలు ఎందైనా అందు ఇందు అని కాక పేద ధనిక, చిన్న పెద్ద, విద్యార్థులు అనే తేడా స్థాయితో సంబంధం లేకుండా అనేక మంది మందు అనే విందులో భాగస్వాములు అవుతున్నారు. సినిమాలలో హీరోతో తిరిగే స్నేహ బృందం కూడా ప్రతి 10 సీన్లలో ఒక సీన్ అయిన మద్యం పార్టీయే ఉంటుంది. మన దేశంలో గత 20 ఏళ్లలో తలసరి మద్య వినియోగం 2.5 రెట్లు పెరిగిందట. ఆల్కహాల్ మార్కెట్ 2024కి 3,25,000 కోట్లకు చేరింది. 40 సంవత్సరాల నుంచి వింటున్న మద్య నిషేధం గురించి కానీ ఇప్పటివరకు ఏమీ కాలేదు. కానీ తెలంగాణలో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 2,854 కోట్ల ఆదాయం. ఆంధ్రప్రదేశ్లో 345 మంది మహిళలకు లైసెన్సులు కేటాయించబడ్డాయని సమాచారం. మద్యం నాడు తాగితే తాగుపోతాను తిట్టేవారు, నేడు తాగినోడు రాజా. నాడు చదువు లేనివాడు వింత మనిషి, నేడు తాగనోడు వింత మనిషిలా కనిపిస్తున్నాడు. మద్యం మత్తులో మానవత్వం చిత్తు ఒళ్ళు తెలియని స్థితిలో వేరంగాలు ఎన్నో కుటుంబాల కాష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఈ మత్తులో ఈ మధ్య 14 ఏళ్ల కొడుకుని పిడిగుదులతో చంపిన తండ్రి, నేరేడు మెట్లో అమ్మానాలను హతమార్చిన ప్రబుద్ధుడు, మందుకు మణి ఇవ్వలేదని అమ్మమ్మని చంపిన మనవడు, మద్యం మానేయమన్నందుకు బీరుసేసతో తండ్రి మెడపై పొడిచిన కొడుకు, తాగి మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులు, కొల్లలు, ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. మత్తుగా తాగి వాహనాలు నడుపుతూ రోడ్డెక్కి దారుణ దుర్ఘటనలకు కారకులవుతున్న వారు ఎంతో మంది. నిజంగా చెప్పాలంటే మద్యం మత్తులో వాహనాలు నడిపేవారు హంతకులు, దేశద్రోహులతో సమానం. ప్రభుత్వాలు మద్యాన్ని ప్రధాన వనరుగా భావించడం ప్రజా సంక్షేమ రాజ్యం భావనకు పూర్తి విరుద్ధం. ఈ నెల 24న కర్నూలులో ఒక తాగుబోతు చేసిన బైక్ యాక్సిడెంట్ వారి చావుకే కాక బస్సులోని 19 మంది సజీవ దహనానికి కారణమయ్యాడు. అనేక వాహన ప్రమాదాలకు 70% మద్యం మత్తే. రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య భారతాన్ని నిర్మించడం వాటి కర్తవ్యం. ఇది రాజ్యాంగ నిర్దేశం కూడా. తాగుబోతు ఒళ్ళు గుళ్ళై, వ్యక్తిత్వం గుళ్ళై రాష్ట్ర దేశం ఉత్పాదక పడిపోతుంది. తాగుబోతుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు వంటి వాటితో దేశం ఏడాదికి 4.5 లక్షల కోట్లు కోల్పోతుందని అంచనా. జనసంక్షేమమే సర్కారీ ఆశయమైతే మత్తు పదార్థాల విషవలయంలో నుండి భారతాన్ని ప్రభుత్వాలు తప్పించాలి. పాలిథీన్ ఆపాలన్నా, మద్యం మత్తు ఆపాలన్నా ప్రభుత్వం చర్యలు, ప్రజల చర్యలు సమన్వయంగా కొనసాగితేనే సాధ్యం. మనిషి బ్రతకాల్సింది మత్తుతో కాదు, మానవత్వంతో అని అందరూ గుర్తించాలి. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.